ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు సమాజాన్ని ఆలోచింపజేసే స్థాయిలో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమలలో ప్రమాదాలు, విద్యుత్, అగ్ని ప్రమాదాలు, నిర్మాణ రంగంలో అపఘాతాలు, ప్రకృతి కారణమైన ఘటనలు, ఇలా వివిధ రూపాల్లో ప్రమాదాలు జరుగుతూ అనేక కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక గల కారణాలు, వాటి వల్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న క్షోభ, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలను క్లుప్తంగా వివరిద్దాం. ప్రమాదాల రకాలు మరియు కారణాలు. రోడ్డు ప్రమాదాలు. తెలంగాణలో అత్యధికంగా జరుగుతున్నవి రోడ్డు ప్రమాదాలే. వేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో నిర్లక్ష్యం, రహదారులపై గుంతలు, సరైన సూచిక బోర్డులు లేకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత వేగం, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పరిశ్రమలు మరియు కర్మాగారాలలో ప్రమాదాలు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో గ్యాస్ లీకులు, బాయిలర్ పేలుళ్లు, రసాయన పదార్థాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పాత యంత్రాలు వాడటం, కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం ఇందుకు కారణాలు. నిర్మాణ రంగంలో అపఘాతాలు. భవన నిర్మాణాల్లో భద్రతా పరికరాలు, హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు లేకుండా పనిచేయడం వల్ల ఎత్తు నుంచి పడిపోవడం, విద్యుత్ షాక్లు, భారీ వస్తువులు పడటం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు భద్రతపై నిర్లక్ష్యం చేయడం ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదాలు. ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు, దుకాణాలు, గోదాముల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా పాత నగర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రకృతి సంబంధిత ప్రమాదాలు. వర్షాకాలంలో వరదలు, వడగండ్లు, పిడుగుపాట్లు, వేసవిలో వడదెబ్బ వంటి ప్రకృతి కారణాల వల్ల కూడా ప్రాణనష్టం జరుగుతోంది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ వల్ల ఈ ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. కుటుంబాలపై పడుతున్న ప్రభావం. ప్రమాదాల్లో ఒక వ్యక్తి మరణిస్తే లేదా శాశ్వతంగా వికలాంగుడైతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, మానసికంగా క్షోభను ఎదుర్కొంటుంది. కుటుంబ పోషకుడు కోల్పోతే జీవనాధారం కూలిపోతుంది. పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుంది. వైద్య ఖర్చులు, అప్పులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, భయాలు కుటుంబ సభ్యులను వెంటాడుతాయి. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రమాదాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వ్యక్తిగత ప్రతి ఒక్కరూ వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్, సీటుబెల్ట్ వాడకం అలవాటు చేయాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. ఇంట్లో గ్యాస్, విద్యుత్ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి. పని స్థలంలో భద్రతా పరికరాలు తప్పనిసరిగా వాడాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కార్మికులకు సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నివారణ చర్యలు. తెలంగాణ ప్రభుత్వం ప్రమాదాల నివారణ కోసం పలు చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రత కోసం స్పీడ్ కెమెరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్లు, పరిశ్రమలపై భద్రతా తనిఖీలు, నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఫైర్ సర్వీస్ విభాగం ఆధునికీకరణ, అగ్నిమాపక వాహనాల పెంపు, బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, బీమా పథకాలు, వాతావరణ హెచ్చరికలు, విపత్తు నిర్వహణ బలపరిచే చర్యలు మన అందరి బాధ్యత, అవసరం. ప్రమాదాలు అనేవి ఒక క్షణంలో జరిగిపోతాయి కానీ వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది. ప్రభుత్వం, సమాజం, వ్యక్తి 3 స్థాయిల్లో సమన్వయంగా పనిచేస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చు. జాగ్రత్తే ప్రధాన రక్షణ అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చు. తెలంగాణను మరింత సురక్షిత రాష్ట్రంగా మార్చుకోవడం మన అందరి బాధ్యత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.